వారిని ఆయన ఎరుగును. స్తోత్రం నాయని వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. జాన్సన్ గారు ప్రార్థన. ప్రార్థన చేయమంటారండి? నాదర్ గారు ప్రార్థన చేస్తారా? చేస్తున్నాను సార్, చేస్తున్నాను. చేయండి. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడమైన దేవా, ఈ పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ప్రభు, ఈ సమయంలో నాయన తండ్రి మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీ వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు నాయన. ఇదిగో యెహోవా ఉత్తముడని తండ్రి ప్రభా మీ వాక్యము సెలవిస్తుంది నాయనానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన తండ్రి ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాగ్దానం నాయన తండ్రి మా అందరి జీవితాల్లో తండ్రి ప్రభు నెరవేర్చండి నాయనానికి స్తోత్రాలు. ఈ సమయంలో మీ దాసులు వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయము దయచేయండి ప్రభా, మీ ఆత్మ చేత నడిపించండి నాయనానికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఎందరైతే ప్రభా ఇగో ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ఇదిగో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి మీరు బలపరచండి నాయనానికి స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇదిగో మేమందరం శ్రద్ధగా వాక్యాన్ని విని అనేకమైన లోతైన విషయాలు మేము తెలుసుకున్నట్టుకు సహాయము దయచేయండి. వాక్యాన్ని అందిస్తున్న మీ దాసులు మీరు బలపరచండి. ఇదిగో మీ దాసుల స్వరాన్ని మీరు మరుగుపరిచి మీ స్వరాన్ని మా అందరికీ వినిపించమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనల్ని సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన దైవజనులకు, లాజర్ గారికి, అలాగే వాక్యం చదివిన రాజకుమార్ గారికి వందనాలు. జాన్సన్ పల్లవి చరణం క్రిస్మస్ గీతం. జాన్సన్, ప్రైజ్ ది లార్డ్. భాస్కర్ ఒక పల్లవి చరణం పాడతారా? పాడుతాను. రక్షకుడే నిన్ను పిలుచువేళ, రక్షణ నుంద జప్యమేళం ఆనందము ఆనంద సంతోషము ఆనందము ఆనంద సంతోషము. క్రీస్తు జనించిన శుభవేళ, ఇహ పరములలో చటువేళ, రక్షకుడే నిన్ను పిలుచువేళ, రక్షణ నొంద జప్యమేళం. తారయే ప్రభు పుట్టుక గగనాను చూపించగా, క్రీస్తుని రక్షకునిగా ఇహమందు చూపించగా. తారయే ప్రభు పుట్టుక గగనాను చూపించగా, క్రీస్తుని రక్షకునిగా ఇహమందు చూపించగా. క్రీస్తేశుడు మోక్షరాజ్యమునిచ్చునని, క్రీస్తేశుడు మోక్షరాజ్యమునిచ్చునని, క్రీస్తు జనించిన శుభవేళ, ఇహ పరములలో చటువేళ, రక్షకుడే నిన్ను పిలుచువేళ, రక్షణ నొందగ జప్యమేళం ఆనందము ఆనంద సంతోషము ఆనందము ఆనంద సంతోషము. హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన దేవుని సేవకులు, బిడ్డలు అందరికీ దీవెనలు, ఆశీర్వాదములు కలుగును గాక. క్రిస్మస్ క్రీస్తు జనన కాలములో అనేక వ్యక్తులు, కాలము, ఆకాశంలో చిహ్నములు, తార,
అందరూ సమయముతో కలిపి వారి వారి పాత్రలు పోషించి క్రీస్తు జననమునకు కారకులు, సాక్షులు నిలవబడినట్టుగా మనము ధ్యానిస్తూ వస్తున్నాము. మరియా, యోసేపు, గొల్లలు, జ్ఞానులు నామకరణ మహోత్సవము నాడు సుమయోను, అన్నా, ప్రియులారా, అందరిలో భిన్నమైన వాడు, ప్రముఖ పాత్రనే కానీ అత్యంత క్రూరుడు హేరోదు కూడా ఉన్నాడు కదా. ధ్యానిస్తున్నాము. మహాహేరోదు తండ్రి హేరోదు అంతిపత్రి యూదుడు కాకపోయినా యూదా దేశం మీద రాజగుట కొరకు బహుద్రవ్యమునిచ్చి లంచం ఇచ్చి కైసరు వలన కైసరు మెప్పు పొంది సంస్థానము ఖాళీగా ఉన్నది కనుక, రాజు లేడు కనుక ఎవరో ఒకరిని నియమించవలనని, మరి నువ్వు యూదుడవేనా? యూదుడనేనండి. ఎప్పుడో మా పితరులు ఎదోము వారు, నేనైతే యూదయ దేశంలోనే పుట్టాను, పెరుగుతున్నాను. ఒక యూదురాలిని వివాహమాడాను, భార్య అంతిపత్రికి. వెళ్ళి కైసరు మెప్పు పొంది యూదా దేశమును పరిపాలించడానికి రాజుగా కైసరు చేత నియమించబడ్డాడు. అయితే యూదులు వ్యతిరేకించారు. మాకు దావీదు గోత్రములో రాజు వస్తాడు, మరల దావీదు సింహాసనమును నిలబెడతాడు, దావీదు పడిపోయిన గుడారమును లేవనెత్తుతాడు, మాకు వాగ్దానం ఉన్నది, పరలోకపు తండ్రి దీవెన మాకున్నది, మాకు పరరాజుల పాలన ఒప్పము అని తిరుగుబాటు చేశారు, అణిచివేయబడ్డారు. అయినా దావీదు కుమారుడైన రాజు వస్తాడని ఆశతో ఉన్నారు. ఈ పరరాజు పాలనను అంగీకరించలేదు. ఇప్పుడు ఈ అంతిపత్రి రాజయ్యాడు, బలవంతముగా యూదులను పరిపాలిస్తున్నాడు. మహాహేరోదు అతని కుమారుడు. యూదులలో భేదములున్నాయని, సద్దుకైలు, పరిసయ్యులు అని రెండు తెగలు వేరుగా ఉన్నాయని, సద్దుకైలు ప్రధాన యాజకులు అవుతారు. ఆ ప్రధాన యాజకులకు విలువైన వస్తువులు ఆశ చూపి తన వైపు తిప్పుకొని ఆ విధంగా క్రూరుడైన మహాహేరోదు పరిపాలనకు వచ్చాడు. యేసు జనన కాలంలో ఉన్నవాడు ఇతడే. జ్ఞానులు వచ్చినప్పుడు కలవరపడిన వాడు ఇతడే. అయితే మీరు వెళ్ళి చూచి సమాచారం నాకు తెలియచేయుడి, నేను కూడా వస్తాను అని పంపాడు. ఎందుకు వెళ్ళలేదు వారితో? అవసాన కాలంలో ఉన్నాడు, పోయే కాలము దగ్గరికి వచ్చింది. యేసు జన్మిస్తే నీతిమంతుడు, నీతిరాజు, దుష్టుడు పోవాలి. దుష్టుడు పోయే సమయం వచ్చింది. జీవితకాలం అంతా చేసిన పాపములు, హత్యలు, నరహత్యలు, సొంత భార్య మేరియామును చంపించేశాడు. ఆమె తండ్రిని, ఆమె అన్నదమ్ములను, వారి వారసులు పిల్లలు కూడా, పసి పిల్లలు కూడా ఉండకుండా చంపించేశాడు. అనేక మందిని చంపించేశాడు. అయితే తాను చనిపోయినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు, తాను చనిపోతే ఈ దేశంలో ఎవరు అంగలార్చరని, ఆ దినములలో రోజు అనేక మంది యూదులలో పేరు గల వారిని, గొప్పవారిని
చంపుట ఆజ్ఞ ఇచ్చాడు. రోజుకొక గోత్రములో ఒకరు చంపబడుతున్నారు. ఆ గోత్రపు వారు అంగలారుస్తున్నారు. ఇశ్రాయేలులంతా ఒక్క తండ్రి పిల్లలే కనుక అందరూ అంగలారుస్తున్నారు. అందరూ అంగలార్చుట, ఆ ఏడుపు రోదన ధ్వనులు దేశమంతా వినపడాలని క్రూరత్వము. ఇక ఆ కాలంలోనే యేసు జననము, సమాచారం విన్నాడు, కలవరపడ్డాడు, జ్ఞానులతో వెళ్ళలేకపోయాడు. అయితే జ్ఞానులు మరల వచ్చి తిరిగి వచ్చి సమాధానం చెప్తారు, సమాచారం ఇస్తారు. బెత్లెహేములో ఎవరింటిలో ఎవరికి పుట్టాడు వివరము తెలుస్తుంది కనుక నరహంతకులైన తన దుష్ట సేవకులకు ఆజ్ఞ ఇచ్చి వారితో పని కానిచ్చేద్దామనుకుంటాడు. కానీ ఇది దైవము, పరలోకము నుండి వచ్చిన నీతిరాజు పక్షం. హేరోదు యొద్దకు వెళ్ళొద్దు, వేరొక మార్గమున మీ దేశమునకు తిరిగి వెళ్ళుడి. ఈ హేరోదు మోసపోయానని గ్రహించి జ్ఞానులు రాలేదని వెళ్ళి చూడమంటాడు. బెత్లెహేములో లేడు, జ్ఞానులు లేరు. ఏ ఇంటిలో ఉన్నాడో బాబు తెలియదు. సత్రములో లేడు. నక్షత్రం మరల యేసు ఉన్న ఇంటి యొద్దకు నడిపించింది. అంటే జనసంఖ్యలో రాయించుకోవటానికి వచ్చిన వాళ్ళందరూ ఆ యోసేపు ఇంటి వారు, పినతండ్రులు, పెద్ద తండ్రులు, వారి పిల్లలు. ఇల్లంతా నిండుగా ఉండింది. చోటు లేకపోయాను. సత్రంలో వెళ్ళాడు. సత్రంలో కూడా చోటు లేక ఒక గోడ వారన కన్య మరియమ్మ ప్రసవించి పడుకోబెట్టడానికి చోటు లేనందువలన పశుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి పరుండబెట్టబడ్డాడు. ఇప్పుడు పశుల తొట్టిలో లేదా ఆ సత్రములో లేడు, ఎక్కడున్నారో తెలియదు. అయితే ఒక పని చేయండి, చంపుటాకు అలవాటు పడిన క్రూరుడు పసిపిల్లలను, పెద్దలను, లెక్క చేయని సొంత భార్యను, పిల్లనిచ్చిన మామను, బంధువులందరినీ చంపుట అలవాటు కలిగిన వాడు రోజు ఎవరినో ఒకరిని చంపకపోతే నెమ్మది ఉండదేమో. క్రూరుడు 2 ఏళ్ల లోపు పిల్లలందరినీ చంపమంటున్నాడు. రాహేలు తన పిల్లల గురించి అంగలార్చినట్టు ఇర్మియా పలికిన ప్రవచనము 31:15 నెరవేరునట్లు చిన్నపిల్లల వధ, తల్లుల రోదన, ఉసురు తగిలి ఎవరు చంపలేదు, వాడే రోగి అయి చచ్చిపోతాడు, కఠినాత్ముడు. అయితే యూదులకు దేవాలయం కట్టాడు. కరువు కాలము, అన్నము కష్టముగా ఉన్నది, వలసలిపోతున్నారు. యోసేపు కుటుంబము దూరదేశంలో, గలిలే దేశంలోని నజరేతుకు పోయారు. ఇంకా అలాగ అనేక మంది దెకపోలి, నికోపోలి, త్రెకోనీతి, సిరియా, స్పెయిను, సౌత్ ఆఫ్రికా అడవులలోనికే వెళ్ళిపోయారు. ఒక కుటుంబము నిగేర్ అనబడిన సీమోను. నిగేర్ అంటే నీగ్రో అయిన సీమోను యేసు సిలువను మోయుటకు అప్పుడే దూరం నుండి వచ్చి పస్కా పండుగలో దేవుని ఆరాధించడానికి వస్తాడు. దేశాలకు చెదిరిపోయారు చాలా మంది కరువు వలన. అయితే బహుద్రవ్యము గలవాడు, ధనవంతుడు, సొమ్ములున్నాయి, దేశాల నుండి ధాన్య రాసులు తెప్పించాడు, గిడ్డంగులు నింపాడు. ఇప్పుడు పని ప్రారంభిస్తే పని చేయడానికి వచ్చిన వారందరికీ అన్నం పెడతాను, భత్యం ఇస్తాను అని యూదులకు పని ఇచ్చాడు. యూదుల కొరకు దేవాలయం కట్టుట అనే ఒక పని పూనుకున్నాడు. అందరూ వలసెళ్ళిపోతే, రాజ్యం ఖాళీ అయిపోతే, చక్రవర్తికి కప్పము వెళ్ళకపోతే, పన్ను సుంకము
చక్రవర్తి అధికారం నుండి తొలగిస్తాడని భయపడి ఈ మందిరపు పనికి పూనుకున్నాడు. మందిరం 46 సంవత్సరాలు కట్టబడింది, బహుదీర్ఘకాలం. మొట్టమొదటి మందిరము, గొప్ప మందిరము సొలొమోను 7 సంవత్సరములలో నిర్మించి పూర్తి చేసి ప్రతిష్ఠ చేసి దేవుణ్ణి ఆరాధించాడు, బలులు అర్పించాడు. ఇప్పుడు 7 సంవత్సరాల కంటే ఎంత ఎక్కువ కాలమో, 47 సంవత్సరాలు బహుదీర్ఘకాలం మందిరం కట్టారు. అయితే ఆ మందిరమునందు ప్రసన్నుడయ్యాడా పరలోకపు తండ్రి? ఆయన కుమారుడు వచ్చి చెప్పలేదా, ఈ మందిరము నిలవదు, రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడును. 46 సంవత్సరాలు కట్టిన గొప్ప ప్రాకారములతో పటిష్టముగా కట్టిన ఈ మందిరము పడిపోతుందా? యేసు పలికిన కొన్నాళ్లలోనే, యేసు 37వ సంవత్సరము క్రీస్తు శకము పలికితే 70వ సంవత్సరంలో పడిపోయింది. రాయి మీద రాయి లేకుండా పడద్రోయబడింది, యేసు చెప్పినట్టుగానే ప్రవచనం. అయితే ఈ క్రూరుడైన హేరోదు దుష్టుడు, ధర్మ విరోధి. ధర్మ ప్రభువు ఉద్భవిస్తే దుష్ట సాతాను హేరోదులో ప్రవేశించి విరోధి అయ్యాడు. ధర్మము గెలిచింది, విరోధి అంతరించిపోయాడు. అయితే హేరోదు చనిపోయాడు, కానీ వానిలో క్రియ చేసిన దుష్ట సాతాను వాడు యుగయుగములుగా ఉన్నాడు. తోటలో మొదలు పెట్టాడు, తరతరాలుగా ఉన్నాడు. వాడి పక్షముగా ఉండుటకు వాడు ఎన్నుకున్న వారిలో క్రియ చేస్తాడు. ఈ క్రూరుడైన మహాహేరోదు కుమారుడు హేరోదు అంతిప, మహాహేరోదు యొక్క 2వ కుమారుడు. మల్తాకేయ అనే ఒక సమరయ స్త్రీ ఇతని భార్య. యూదయ సమరయ గలిలయ వరకు వెళ్తాడు కదా. యూదులారాలులో నుండి ఒక ఆమెను, సమరయ దేశంలో నుండి మరొక ఆమెను, గలిలయలో నుండి మరొక ఆమెను, ఇంకా ఇద్దరు, మొత్తం 5గురు భార్యలను చేసుకుంటాడు. ఈ సమరయ స్త్రీకి పుట్టినవాడు, మల్తాకేయకు పుట్టినవాడు హేరోదు అంతిప. 3వ అధ్యాయం లూకాసు వార్తలో కనపడతాడు మనకు. యోహానును చెరపట్టి జైలులో వేస్తాడు, బాప్తిసం ఇచ్చి యోహాను. యోహాను ఏమైనా బరబ్బానా, దొంగనా, బందిపోటా, తిరుగుబాటుదారుడా, విప్లవకారుడా? దేవుని పరలోకపు సందేశమును తీసుకుని వచ్చి తన వెనుక వచ్చుతున్న ప్రభుల వారి రాకడను గూర్చి అరణ్యములో ఎలుగెత్తుచున్న ఒక కేక. మానవ సమాజంలోనే ఉండడు, మనుషులు ఉన్నట్టుగా బట్టలు కట్టుకోడు, మనుషులు తింటున్నట్టుగా రొట్టె అన్నము తినడు, అడవి మిడతలను కొండ త్రేనెలను త్రాగుతాడు, ఒంటె రోమములు పశు చర్మములను గట్టిగా కట్టుకుంటాడు నడుముకు. మనుషులలో ఉండని వాడు, ఎవరికి ద్రోహము చేయని వాడు, ఒక నేరస్తుడిగా సంఖ్యలు వేయబడి ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేస్తాడు ఈ హేరోదు అంతిప 2వ వాడు. అప్పుడు ప్రభుల వారు దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని సువార్త ప్రకటన. హేరోదు చెరపట్టిన బాప్తిసం ఇచ్చి యోహాను జైలులో వేయబడిన తర్వాత, చెరపట్టబడిన తర్వాత, ఇక క్రీస్తు ప్రభుల వారు ఈ హేరోదును, వాడి తండ్రి ఏమో మహాక్రూరుడు. ఈ హేరోదును క్రీస్తు ప్రభుల వారు పిలిచిన మాట ఒకటి ఉన్నది. అది లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం 32వ వచనం. లూకాసు వార్త 13, 31, 32. ఆ గడియల్లోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడి నుండి బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడి,
ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు స్వస్థపరచు నుండి 3వ దినమున పూర్ణసిద్ధి పొందిదనను. ఆ నక్కతో చెప్పుడి, ఆ నక్కతో, క్రూరుడు తండ్రి కొడుకు నక్క, జిత్తులమారి తనకు భార్య ఉన్నా తన అన్న భార్యను తెచ్చి, హేరోదియను తన అన్న భార్య తెచ్చి భార్యగా ఉంచుకున్నాడు. ఇది విని యూదులకు ఇష్టమున్నా లేకపోయినా యూదా దేశం మీద రాజుగా ఉన్నావు, అధికారిగా ఉన్నావు, తప్పుడు పని చేస్తున్నావు. యూదా ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిన మా ధర్మశాస్త్రములో ఈ పని తగదు, దానిని నిన్ను రాళ్లతో కొట్టి చంపవలసి ఉంటది మిస్టర్ హేరోద్ అంతిపా. బివేర్, జాగ్రత్త, వెంటనే దాన్ని వెలుపలికి పంపించేసి అని అరణ్యంలో నుండి కేకలు వేస్తే ప్రవక్త భయపడిపోయి ఆయన ఏమి చేయలేక యోహాను గారిని, ఆ వంచకురాలు మనసును నొచ్చుకొని నన్నే ప్రశ్నిస్తాడా, అడవుల్లో ఉండేవాడు, అడవుల్లో ఉండాలి, రాజమహలులు రాజుల వ్యవహారములు అతనికెందుకు అని ఆ వంచకురాలు ప్రోత్సాహపరిస్తే భయపడుతూనే తెచ్చి జైల్లో పెడతాడు. నక్క, ఆ నక్కకు చెప్పుడి, నేను ఈరోజు రేపు రోగులను స్వస్థపరుస్తూ దయ్యములను వెళ్ళగొడుతూ పరిచర్య చేస్తూ మూడవ నాడు సిద్ధి పొంది వెళ్ళిపోతాను నేను. నువ్వెవడవిరా నన్ను చంపడానికి? యేసు పలికిన ఆ నక్కతో వెళ్ళి చెప్పుడి అన్న దాంట్లో సందేశం, నా మార్గమున నేను వెళ్ళిపోతాను సిలువకు, నా గమ్యం నాకు తెలుసు. నువ్వెవరు? యోహానును చంపినట్టు చంపాలనుకుంటున్నావా? ఆ నక్కతో చెప్పుడి. హేరోదియ చేసిన కుయుక్తి వలన బాప్తిస్మం ఇచ్చు యోహాను చెరసాల యందు ఉంచబడుట మాత్రమే కాక శిరచ్ఛేదన చేయించడానికి సిద్ధపడిపోయాడు. జిత్తులమారి నక్క నాట్యమాడింది హేరోదియ కుమార్తె. హ్యాపీ బర్త్డే డాడీ, హ్యాపీ బర్త్డే డాడీ. ఏం కావాలమ్మా? ఏదైనా ఇస్తాను. వజ్రాల హారం కావాలా? షీనారు వస్త్రములతో చేయబడిన బట్టలు కావాలా? మనులు మాణిక్యములు కావాలా? వంచకురాలు కుయుక్తి పరురాలు చెప్పింది, చెరసాలలో ఉన్న యోహాను తల అడుగమ్మా. యోహాను తల పల్లెములో తెచ్చి ఇవ్వబడింది. మొండెమేం మిగిలిపోయిన ప్రవక్త మొండెము. శిష్యులు మొండెమును తీసుకొని వెళ్ళి అంతిమ సంస్కారము చేసి రోధించి వచ్చి యేసు ప్రభుల వారికి తెలియజేస్తారు. యేసు ప్రభుల వారు ఒంటరిగా వెళ్ళి కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తారు. నియమించబడిన ప్రకారం యోహాను వెళ్ళిపోయాడు. తర్వాత ఇక నేనే 3 సంవత్సరాలు పరిచర్య అయిపోయింది. 3.5 సంవత్సరాలు, ఇక 180 దినములు ఉన్నాయి యోహాను శిరచ్ఛేదనము గావింపబడిన తర్వాత. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తెల్లవారితే 179, మూడవ నాడు 178 గడియలు లెక్క పెట్టుకుంటున్నాడు. ఇక సిలువకు ఎక్కుట కొరకు, సిలువ మరణము పొందుట కొరకు, ఆ పాత్రలోనిది త్రాగుట కొరకు, త్రాగలేను తండ్రి పాత్ర తొలగించవా అని వేడుకుంటున్నాడు దినములు సమీపించినప్పుడు. ఎంత ఘోర గరళమో ఆ పాత్రలో. ఆదాము చేసిన పాపము మొదలుకొని, తొలి హంతకుడైన కయీను చేసిన పాపం మొదలుకొని అందరి పాప ఫలితాన్ని ఆయన మృంగాలి, తాగాలి. అయితే అంతవరకైతే తాగేస్తాను. ఆ తర్వాత కూడా 2023 సంవత్సరం డిసెంబర్ నెల క్రిస్మస్ సీజన్ లో ఉన్న వాళ్ళందరూ, ఈ తరపు వారందరూ యేసుని ఎరిగి కూడా
యేసులోకి వచ్చిన తర్వాత కూడా మరలా రహస్యముగా పాపములు చేస్తూ వస్తూ పోతూ ఉన్న ద్రోహులైన అనేక మంది యొక్క పాప శాప ఫలితాన్నంతటిని తాగేయాలి. ఇది తాగలేకపోతున్నాడు ఆయన. ఇది నేను తాగలేను ప్రభువా, తండ్రి, నిశ్చితమైతే ఈ పాత్ర నాకు తొలగించు, నిశ్చితమైతే తొలగించు. అయినను త్రాగాలి. ద్రోహుల ద్రోహమును కూడా తాగాలి. చెలికాడే ముద్దు పెట్టి అప్పగిస్తాడు, వాడిది కూడా త్రాగాలి. వాడి వంటి వారు అనేక మంది యేసును నమ్ముకొని కాదు, యేసును నమ్ముకొని సేవ చేస్తున్న అనేక మంది దీనులు ఉన్నారు. మహిమకుమారి గారు, లాజర్ గారు, జాన్సన్ గారు, అనేక మంది నిస్వార్థముగా ఫలితం ఆశించకుండా వారు పొందిన గొప్ప రక్షణను ఉచితంగానే అనేకులకు ప్రకటిస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, పోరాడుతున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు, మోకాలు నలగొట్టుకుంటున్నారు. సంఘములన్నిటిని గురించిన భారముతో, ప్రయాసలతో, ప్రయాణములలో నలిగిపోతున్నారు. అయితే వీరంతా యేసును నమ్ముకున్న వాళ్ళు. యేసు వీరిని నమ్ముకున్నాడు. యేసును అమ్ముకునే వాళ్ళు బయలుదేరారు. యేసును అమ్ముకునే వాళ్ళు రుమాలులు, నూనె బుడ్డీలు, వేలాది రూపాయల ప్రత్యేక కానుకలు. అయితే వారు కరచాలనం చేస్తారట. 10,000 ఇచ్చే వాళ్ళు ఒక లైన్లో వస్తే వారితో షేక్ హ్యాండ్ ఇస్తారట ప్రైజ్ లాడ్కి. లేదంటే దూరం నుండి మందలో ఉండి చేతులెత్తి అందరితో పాటు ప్రైజ్ లాడ్ చెప్పి నమస్కారం పెట్టి వెళ్ళిపోవాలట. కలుసుకోవటానికి వీలు లేదు. షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రైజ్ లాడ్ చెప్పే వీలు లేదు. వారితో ఒక పూట భోజనం చేయాలంటే 5 స్టార్ హోటల్లో ₹1,00,000 భోజనము బిల్లు కట్టాలట. 5 లక్షల కానుక ఇవ్వాలట. 5 లక్షల కానుక ఇచ్చేవాళ్ళు ఉన్నారు గొప్పవాళ్ళు. ప్రజలను మోసం చేసి, దుర్వ్యాపారములు చేసి దోచుకున్న సొమ్ములు గలవారు ఉన్నారు. వారు ఆ పాప భీతి వలన, ఆ దోపిడి వలన భయపడి వెళ్ళి వీరికి 5 లక్షలైనా ఇస్తారు, 10 లక్షలైనా ఇస్తారు. ఒక రోజంతా వెళ్ళి ఎక్కడో విలాసవంతమైన స్టార్ హోటళ్లలో భోజనాలు చేస్తారు, బిల్లులు కడతారు. మరి సామాన్యులు, బీదలు, కుంటివారు, గుడ్డివారు, దురాత్మ పీడితులు శుద్ధులవుతూ వస్తున్న వాళ్ళు యేసునామము ద్వారా, యేసును అమ్ముకునే వాళ్ళు, ఇవన్నీ చూశాడు ఆ పాత్రలో యేసయ్య. ఆ పాత్రను త్రాగుటకు సిద్ధపడ్డాడు. నేను పోతానురా, ఈరోజు, ఈ దినము, రేపు 3వ నాడు సిద్ధి పొందుతాను, ఆ నక్కతో వెళ్ళి చెప్పుడి. ఈ విధంగా క్రూరమైన పనులు చేసిన మహాహేరోదు కుమారుడు హేరోదు అంతిప క్రీస్తు విచారణ నిమిత్తం పిలాతు యుద్ధకు తేబడినప్పుడు యెరూషలేములోనే వచ్చి ఉన్నాడు రాజు. ఆయా పట్టణాల్లో భార్యలు, పిల్లలు ఉంటారు. ఊరికొక భార్య, దేశానికి ఒక భార్యలు, ప్రాంతానికి ఒక కుటుంబము. ఆ కాలమందు యెరూషలేములోనే వచ్చి ఉన్నాడని విని పిలాతు ఈ నక్క అయిన హేరోదు యుద్ధకే పంపిస్తాడు యేసును సంఖ్యలలో బంధించి. యేసును చూడాలనుకుంటున్నాడు చాలా కాలముగా. అప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయము 7 నుండి 9 వరకు విచారణ చేసి యేసుతో మాట్లాడాలని, ఏదైనా సూచక్రియ చేయమని అడిగి యేసు ఏమి మాట్లాడనందువలన, మౌనంగా ఉన్నందువలన తిరిగి పిలాతు యుద్ధకే పంపించేస్తాడు. వాడు కూడా రోగములతోనే కునారిల్లి, ఎవరు బాగు చేయలేని జబ్బులు కలిగి చచ్చి వెళ్ళిపోతాడు. వాడి తర్వాత హేరోదు అర్కెలాయు. ఈ హేరోదు అర్కెలాయు కూడా మహాహేరోదు కొడుకే. ఇంతకు ముందు బాప్తిస్మం ఇచ్చి యోహానును చెరసాలలో పెట్టిన హేరోదు అంతిప యొక్క సహోదరుడు. ఆ తర్వాత హేరోదు ఫిలిప్పు మొదటివాడు. ఆ తర్వాత హేరోదు ఫిలిప్పు రెండోవాడు.
ఈ హేరోదు ఫిలిప్పు భార్యనే హేరోదు అంతిప రెండో వాడు చదువుకున్నాం కదా, బాప్తిసం ఇచ్చి యోహానుని చెరసాలలో పెట్టినవాడు. ఇతని భార్యనే హేరోదు ఫిలిప్పు రెండవ వాని భార్యనే హేరోదియను. వాడు ఉండగానే తెచ్చి భార్యగా చేసుకున్నాడు. తర్వాత హేరోదు అగ్రిప్ప మహాహేరోదు యొక్క మనవడు. ఇతని తండ్రి అరిస్తోబుయులు మహాహేరోదు యొక్క కుమారుడు. నానా, నీ తర్వాత నేనేనా రాజును అన్నాడని కొడుకని చూడకుండా కత్తులతో ముక్కలు ముక్కలుగా కోయించి నరికించేస్తాడు. మహాహేరోదు సొంత కొడుకు అరిస్తోబుయులను. అప్పుడు వివాహమై కొడుకు పుట్టాడు. అతడే ఈ హేరోదు అగ్రిప్ప మొదటివాడు. హేరోదు అగ్రిప్ప పేతురును యోహానును చెరసాలలో పెట్టి సంఘము విస్తరించుతున్న కాలములో అపోస్తులను చెరసాలలో పెట్టి యాకోబును కత్తులతో నరికించిన హేరోదు అగ్రిప్ప మొదటివాడు. యూదులకు క్రీస్తు సంఘమును హింసించుట మంచిగా ఉన్నదని ఎంచి యాకోబును చంపించి, అంతలో పస్కా పండుగ వచ్చి ఉన్నది కనుక పండుగ తీరిన తర్వాత పేతురును కూడా చంపేద్దాము, బహిరంగంగా చంపుదాం, చెరసాలలో కాదు, బహిరంగంగా వీధుల్లోకి తీసుకెళ్లి పరిగెత్తించుకుంటూ రాళ్లతో కొట్టుకుంటూ కత్తులతో కోపించుకుంటూ చంపేద్దామని ఆజ్ఞ రాసి పండుగ వరకు తాలి పండుగ పోయిన తర్వాత ఆ పని చేద్దామని చెరసాలలో పెట్టాడు. సంఘము ఆసక్తితో ప్రార్థన చేసి పేతురయ్య సంఖ్యలు తెంపబడి దేవదూత చేత ఇనుప గడియలు ఇత్తడి తలుపులు తెరవబడి తిన్నగా సంఘం ఏ చోట ప్రార్థనలో ఉండేనో ఆసక్తి కలిగి ఆ చోటికే నడిపించబడి విడుదల పొంది వచ్చిన పేతురు గారు చెరసాల సంఖ్యలు తలుపులు బద్దలయ్యి చెరసాల భూమి బద్దలయ్యి వణికి భయపడి పురుగులు పడి చచ్చిపోయాడు వాడు, ఈ హేరోదు అగ్రిప్ప. దేవుని వంటి వాడిని కానా నేను, చూడండి నా వైభవమని సింహాసనం మీద కూర్చొని, అవును మీరు దేవుడే దేవుడే అన్నారు వాళ్ళంతా. పురుగులు పడి మూడో నాడు మురిగిపోయి చచ్చిపోయాడు. వాడి తర్వాత మరొక హేరోదు అగ్రిప్ప II క్రీస్తు శకము 100లో చచ్చిపోయాడు. నీరో రోమా ప్రభుత్వపు చక్రవర్తి. ఇక్కడ హేరోదు అగ్రిప్ప రెండవ వాడు. సంఘమును హింసిస్తున్నారు. సంఘము హింసల పాలైంది. ఎక్కడ దొరికిన విశ్వాసిని అక్కడే పట్టుకొని నరుకుతున్నారు. వీడు నరుకుతూ ఒకనాడు వీడు కూడా అకస్మాత్తుగా చచ్చిపోయాడు. సంఘము హింసల పాలైంది ఇతని కాలమందు, రోమా చక్రవర్తి నీరో కాలమందు. అపోస్తుడైన పౌలు గారి మరణము, హత్య నీరో. అనేక మంది పరిశుద్ధుల ప్రవక్తల బర్నబా గారిని ప్రాణముతోనే ఒక కొయ్యకు కట్టి తారు పోసి నిప్పంటించి వీధుల్లో పెట్టాడు ఈ హేరోదు అగ్రిప్ప రెండవ వాడు. వీడారా అనేక శ్రమలు అనుభవించి ఈ లోకము చేత ద్వేషించబడి హింసించబడి యేసు కొరకు హతసాక్షులతో పాటు ఉండి నిజ సాక్షులై యేసు పిల్లలై నిత్యరాజ్యమునకు చేరుకోవలసి ఉన్నది. యేసు జననములో ఒక హేరోదు చంపుట కొరకు, పుట్టినప్పుడే చంపబడుట కొరకు, యేసు పుట్టినప్పుడే చంపేయటానికి ఒక హేరోదు అపవాది దూతగా, అపవాది చేతిలో పాత్రగా. ఇక వాడి వారసులు వచ్చిన వాళ్ళంతా యేసునో యోహానునో, బాప్తిసమిచ్చు యోహానునో, పరిశుద్ధ యోహానునో, యేసునో, యేసు సేవకులనో, హతసాక్షులైన అనేక మంది పరిశుద్ధ భక్తులను చంపుటయే పని కలిగి ఉంటుంది. ఇప్పుడున్న హేరోదు, ప్రస్తుత కాలమందున్న హేరోదు, ఈ తరంలో ఉన్న హేరోదు 1000 తలలతో విజృంభిస్తున్నాడు.
మన దేశంలో ఒక తీరు, మన దేశంలో రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క తీరు మత మార్పిడి అనే చట్టాలు తెచ్చి పరిశుద్ధులను హింసించి సేవకులను కొట్టి కొంతమంది జైలులో పెట్టి, అయ్యగారు ఒక జైలులో, అమ్మగారు ఒక జైలులో, వారి పిల్లలు వేరువేరుగా ఎక్కడెక్కడో జైళ్లలో నలిగిపోతున్నారు. నలిపేస్తున్నాడు హేరోదు. ఒక రాష్ట్రంలో 2 రోజుల క్రితం ఒక చట్టం కాదు, మౌఖిక ఆజ్ఞ, నోటి ద్వారా ఆజ్ఞ. ఎక్కడైనా 2-3 కలిసి ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ ఇల్లును పసిగడతాము, బుల్డోజర్లతో పడగొట్టించి తొక్కించేస్తాము. ఆ ప్రార్థన పరులు అడ్డుకుంటే బుల్డోజర్ కింద వారిని కూడా వారి ఎముకలు పటపట విరిగిపోయేటట్టు నలిపేస్తాము అని ఆజ్ఞ బయలుదేరింది. ఎంత కఠినమో బుల్డోజర్లతో ఇల్లులు కూల్చవేయబడుతున్నాయి. 1000 తలల హేరోదు నేపాల్లో ఒక రకంగా, బంగ్లాదేశ్లో ఒక రకంగా, బూదిగంతములలో ఉన్న అనేక దేశాలలో జాతుల వారైన క్రీస్తు పిల్లలను హింసించడానికి బయలుదేరుతున్నాడు. వాడికి కూడా పోయే కాలం వచ్చింది. అంటే యేసు రెండవ రాకడ సమయం ఆసన్నముగా ఉన్నది. వాడు విజృంభిస్తున్నాడు. ఎవరిని మింగుదనా అని గర్జించు సింహం వలనే తిరుగుతున్నాడు. గర్జించు సింహం అయిపోయాడు ఇప్పుడు వాడు. నన్ను, నా విమోచకుని రక్తమిచ్చి సంపాదించుకున్న ఆయన సంఘమును, పరిశుద్ధులను, భక్తులను ప్రార్థన చేసుకుంటూ ఇంట్లో ఉంటే కూడా వచ్చి బుల్డోజర్లతో తొక్కిస్తాడట. వాడి పతనం ఎప్పుడో యేసు ఆగమన ఊపిరి ద్వారా, యేసు బుసలు కొడుతూ యూదా గోత్రపు కొదమ సింహమై వచ్చేటప్పుడు ఆయన ముక్కులలో నుండి వచ్చే ఆ ఊపిరి ద్వారా వాడిని నశింపచేస్తాడు. ఈ 1000 తలల వెర్రి హేరోదును, ఈ నక్కజిత్తుల హేరోదును, క్రూరుడైన హేరోదును, వీరందరినీ పగ తీర్చుకోవటానికి వస్తున్నాడు. వారందరిలో నిండి ఆవరించి ఉన్న ఆ అపవాదిని ఆఖరుగా పట్టి బంధించి పాతాళమన బిలములో వేసి తొక్కుతాడు. 1000 ఏళ్ళు ఆయన పరిపాలన చేస్తాడు. హతసాక్షులందరూ మరలా లేస్తారు నిద్ర లేచినట్టు. మన అన్నలందరూ, మన తల్లులందరూ, మన తండ్రులందరూ, బర్నబా కొయ్యకు కాలిపోయిన వాడు, సజీవుడుగానే కాలిపోయిన వాడు, తలకిందులుగా సిలువ వేయబడిపోయిన పేతురన్న గారు, పౌలయ్య గారు, శీల, తిమోతి, అనేక మంది ఈ తరంలో కూడా పోయిన వారందరూ. గ్రామ్ స్టెయిన్స్ 2 కుమారులు పెట్రోల్ పోసి వాహనంలో సజీవముగా కేకలు వేస్తుంటే కాల్చబడిన వారు. అందరినీ లేపుతాడు. వారందరినీ హింసించిన వారికి ప్రతీకారం చేస్తాడు. అదిగో షాలేము నీతిరాజు, ఉదయ ప్రకాశము, ఎర్రబారుచున్న ఆకాశము. ఇదిగో అంతరించిపోతున్న ఈ వెర్రితరల నక్కజిత్తుల హేరోదులు. వాడి సర్దారు, దయ్యముల అధిపతి, వాడి ఆఖరి నాశనము అత్యంత సమీపము. ప్రభుల వారి రాకడ అదిగో ఆసన్నము. రండి, తలలెత్తుకొని ప్రభుల వారిని ఆహ్వానించుకుందాం. ప్రభువైన యేసయ్య త్వరగా రావయ్యా. ప్రార్థన తాడేపల్లిగూడెం పట్టణం నుండి మహిమకు గారు. ప్రార్థన చేసుకుందామండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి చేరువచ్చిన వారందరికీ వందనాలు. వీలున్న బిడ్డలందరం మోకరించుదామండి. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు